కొన్నిసార్లు మనకి గొడవ పడాలని లేకపోయినప్పటికీ కూడా అవతలి వాళ్ళు మనల్ని మాటల ద్వారానో చేతల ద్వారానో రెచ్చగొట్టి గొడవలకు దారి తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనం అహంకారం వల్ల ఇతరులతో విపరీతమైనటువంటి ప్రవర్తన వల్లనో విపరీతమైనటువంటి మాటలు జారటం వల్లనో అహంకారం మనల్ని కమ్మేయటం వల్ల నేనే గొప్ప అనేటువంటి భావన వల్లనో గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా అవతలి వాళ్ళ వైపు నుంచి గొడవ ఏర్పడినప్పటికీ మన వైపు నుంచి గొడవ ఏర్పడినప్పటికీ ఈ గొడవలు అనేవి ఎక్కడ ఆపాలి, ఆపకుండా అలాగే ముందుకు సాగితే ఏం జరుగుతుంది, విపరీతమైనటువంటి గొడవలు చివరికి ఎలాంటి పరిస్థితులను మిగులుస్తాయి మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా నేటి వీడియోలో మనము చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. మనుషులన్నాక అపార్థాలు, తగువులు, చిన్న చితక గొడవలు అనేవి సహజమే. కానీ అవి పెరిగి పెద్దయి కొన్ని సంవత్సరాల పాటుగా, కొన్ని రోజుల పాటుగా ఒకరంటే ఒకరికి విపరీతమైనటువంటి ద్వేషంతో అస్తమానం నీదే తప్పంటే నీదే తప్పు, నేనే సరైన దారిలో వెళ్తున్నానంటే లేదు నేనే సరైనటువంటి దారిలో వెళ్తున్నాను అంటూ ఒకరినొకరు వేలెత్తి చూపించుకుంటూ నిందించుకుంటూ పలువురి నోళ్లల్లో పదే నానుతూ కొన్ని సంవత్సరాల పాటు గొడవలు పడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ పెను ప్రమాదం అంచున ఉంది అని అర్థం. అంతేకాదు మీ బంధువులు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాబందుల్లాగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఇద్దరిలా ఎవరు ఓడిపోతారా, ఎవరు పడిపోతారా వీక్షకుల్లాగా వీక్షిస్తూ ఉంటారు. ఎవరు ఓడితే వారిని పక్కన పెట్టేసి ఎవరు గెలిస్తే వాళ్ళ పంతన చేరటం మాత్రమే వీళ్ళు చేయగలిగేటువంటి పని. దీనివల్ల వీళ్ళకేం వస్తుందా అంటే మానసిక ఆనందం వస్తుంది. అంతేకాదు చర్చించుకోవడానికి అంశం దొరుకుతుంది. మీ లోపల ఉన్నటువంటి మంచి ఏంటో చెడేంటో మీ ఇరువు లోపల ఎవరు గొప్ప వాళ్ళో చర్చించుకోవడానికి, వాళ్ళ మూర్ఖత్వపు వాదనలకి మీరు ఒక సబ్జెక్ట్ లాగా మారుతారు. అందుకోసమని వాళ్ళ జీవితానికి పెద్దగా ఉపయోగపడకపోయినప్పటికీ కూడా మీ విషయాన్ని గురించి చర్చించుకుంటూ ఉంటారు, పలువురికి వ్యాప్తి చెందిస్తూ ఉంటారు. ఇలాంటి రాబందుల్లాంటి వాళ్ళు మన చుట్టూ ఎంతోమంది ఉంటారు. కానీ మనం అది గమనించుకోకుండా అందరినీ నమ్మి అన్ని విషయాలు అందరికీ చెప్పుకోవటమే కాకుండా వాళ్ళ ముందే మన బాధని వ్యక్తం చేస్తూ ఉంటాం. మన విషయాలు, రహస్య విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఉంటాం. వాళ్ళు తీసుకెళ్ళి అవతలి వాళ్ళకి అవి చేరవేస్తూ గొడవని మరింత పెద్దదిగా చేస్తూ రాక్షసానందాన్ని పొందుతూ రాబందుల్లాగా ఎప్పుడెప్పుడు వీళ్ళు పతనం అవుతారా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇది మీకు ఇంకా అర్థం అవ్వాలి అంటే నేను ఒక కథతో ఉదాహరిస్తాను. ఒక బలమైనటువంటి సింహము, అంతే బలం కలిగినటువంటి పులి రెండూ కూడా ఒకేసారి ఒక నీటి చెలిమ దగ్గరికి వచ్చాయట. నేను ముందొచ్చాను, నువ్వెంగిల్ చేసినటువంటి నీళ్లను నేను తాగనంటే నువ్వెంగిల్ చేసినటువంటి నీళ్లను నేను తాగను, నేనే ముందు తాగాలంటే నేనే ముందు తాగాలి అంటూ రెండు మొదటగా మాట పెంచుకున్నాయట. అది కాస్త మాట పెరిగి తగువ వరకు వెళ్ళింది. రెండు భీకరంగా పోట్లాడుకుంటున్నాయి. ఇందులో ఏ ఒక్క జంతువు కూడా వెనక్కి తగ్గాలని అనుకోలేదు. తగ్గినంత మాత్రం చేత తక్కువ వాళ్ళం అయిపోతామా చెప్పండి? ఇప్పుడు గొడవ పడడం వల్ల దాహం తీరకపోగా సమయం వృధా అవ్వటమే కాకుండా, శక్తి వృధా అవ్వటమే కాకుండా ఈ రెండు ఎప్పుడెప్పుడు తమ ప్రాణాల్ని కోల్పోతాయా, మాకు మాత్రం ఆహారం దొరుకుతుంది అన్నట్టుగా చెట్టుపైన కూర్చొని రాబందులు చూస్తున్నాయి. ఇది ఏది గమనించుకోకుండా విపరీతమైనటువంటి పోట్లాటతో, ఆక్రోశంతో, ఉద్వేగంతో, ఆవేశంతో ఉన్నటువంటి సింహము, పులి రెండూ కూడా పోరాడుతూనే ఉన్నాయట. సింహంకు అత్యంత తెలివితేటలు, అత్యంత శక్తియుక్తులు, శారీరక దారుఢ్యం కలిగినటువంటి సింహము నేనెందుకు రాజీ పడాలి అనుకుంటుందట. అంతే తెలివితేటలు, అంతే శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి పులి నేనెందుకు రాజీ పడాలి అనుకుంటుందట. ఇలా రెండూ కూడా తమ ఆహారాన్ని వదిలిపెట్టకుండా తమ శక్తియుక్తులను పూర్తిగా వడ్డి చివరికి ఒకదానిని ఒకటి చంపేసుకున్నాయట. ఎప్పుడైతే ఇవి రెండు నేల కొరిగాయో ఆ చుట్టుపక్కన ఉన్నటువంటి రాబందులు, నక్కలు, గుంట నక్కలు అన్నీ కూడా మాకు ఆహారం దొరికింది అన్నట్టుగా సంతోషపడుతూ వచ్చి కలేబరాలపై పడి పిక్కు తింటున్నాయట. ఇప్పుడు చెప్పండి, ఎంత తెలివైనటువంటి సింహము, ఎంత బలం కలిగినటువంటి పులి, ఇవి రెండు కూడా విచక్షణ లేకుండా ఆవేశంతో గొడవ పడటం వల్ల ఏం జరిగింది? రాబందులకి ఆహారంగా, గుంట నక్కలకి ఆహారంగా మారాయే తప్ప వాటి శక్తి దారుఢ్యం వల్లనో, వాటికి ఉన్నటువంటి ప్రజ్ఞ వల్లనో వాటికి ఏమైనా మంచి జరిగిందా చెప్పండి? ఎంత శారీరక దారుఢ్యం కలిగి ఉన్నా, ఎంత సామర్థ్యాలు కలిగి ఉన్నా, ఎంత అడవికి రాజుల్లాంటివి అయినప్పటికీ కూడా వాటిలో ఉన్నటువంటి మూర్ఖత్వము, అహంకారంతో కూడుకున్నటువంటి ఆలోచన విధానము ఏమాత్రం కూడా వివేకంతో కూడినటువంటి ఆలోచనతో కాకుండా, విచక్షణతో కూడినటువంటి ఆలోచనతో కాకుండా నేను గెలవాలంటే నేనే గెలవాలి, నేనే గొప్ప అంటే నేనే గొప్ప అన్నట్టుగా చూస్తున్నటువంటి రాబందుల ముందు, గుంట నక్కల ముందు విపరీతంగా పోరాడి చివరికి రెండూ కూడా ప్రాణాలు కోల్పోయాయి.
ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఒక ఇద్దరు వ్యక్తులు అనవసరమైనటువంటి పంతం, అనవసరమైనటువంటి గొడవ వల్ల మూడో వ్యక్తి లాభపడతాడే తప్ప మీకు వనగురేటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా మీరు ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటి అంశం. గుడ్డిగా గొడవ పడితే అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి స్వార్థపరులని గెలిపించిన వాళ్ళు మీరే అవుతారు. ఈయన ఆవేశంతోనూ పంతంతోనూ అడుగు ముందుకు వేసేటప్పుడు కాస్త విచక్షణతో, వివేకనతో ఆలోచించండి. అవసరం అనిపిస్తే అక్కడ ప్రమాదం జరుగుతుంది, అనవసరమైనటువంటి పంతాన్ని పడుతున్నాను అనిపిస్తే ఒక అడుగు వెనక్కి తీసుకోండి, తప్పేమీ లేదు. ఈ గొడవ వల్ల ఏం ప్రయోజనమో చెప్పండి. ఇప్పుడు ఈ రెండింటిలో చివరికి ఎవరు గెలిచినట్లో చెప్పండి. వీటిలో ఉన్నటువంటి గొప్పతనం ఇప్పుడేమైనా ఉపయోగపడిందా చెప్పండి. ఈ రెండింటిలో ఎంతో అమూల్యమైనటువంటి శక్తి ఉంది కదా. ఈ రెండు ఆ రాబందుల కన్నా, గుంటనక్కల కన్నా చాలా గొప్పవే కదా. కానీ వాటి ముందు తల ఒగ్గాలంటే అవమానపడి తమ ప్రాణాలనే ఫనంగా పెట్టేశాయి. ఇదిగో ఇలాగే చూడండి, కొంతమంది తాము ఏదో అవమానపడ్డామనో, తమను ఎవరి ముందో ఏదో అన్నారని, అత్త తిట్టిందని కాదు తోటికోడలు నవ్విందని అన్నట్టుగా బాధపడుతూ ఇలా అంటారా, అలా అంటారా, ఇలా చేస్తారా, అలా చేస్తారా అంటూ విపరీతమైనటువంటి బాధని పెంచుకొని అవతలి వాళ్ళతో శత్రుత్వాన్ని కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఉంటారు. అవతలి వాళ్ళు ఏమైనా తగ్గాలనుకుంటారా? వాళ్ళేమీ ఊరుకోరు. వాళ్ళతో వీళ్ళతో లేనిపోని మాటలు చెబుతూ ఉండడం, దాన్ని ఇంకా పెంచుకుంటూ అంతర్యుద్ధ వాతావరణాన్ని కలిగించుకుంటూ ఉంటారు. చివరికి ఇద్దరిలో ఎవరో ఒకరు, లేదంటే ఇద్దరు కావచ్చు, విపరీతంగా నష్టపోవటం అనేది జరుగుతుంటుంది. ఇది చూస్తున్నటువంటి లోకంలోని జనులందరికీ కూడా మానసిక ఆనందం కలుగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరి గురించి చర్చించుకోవటానికి అవకాశం దొరుకుతుంది. వాళ్ళు లోకాభిరామైన మాట్లాడుకోవడానికి వీళ్ళు ఒక అవకాశంగా, వీళ్ళు ఒక వస్తువుగా మారుతుంటే ఆనందించక ఏం చేస్తారో చెప్పండి. మరి మనదే తప్పు కదా. మనకంత శక్తి ఉంది, మనకంత తెలివితేటలు ఉండి, అంత గొప్పనైనటువంటి జన్మించి కూడా మూర్ఖత్వపు ప్రవర్తనతో, అంధకారంతో కూడుకున్నటువంటి ప్రవర్తనతో నాదే సరైంది అంటే నాదే సరైంది, నేనే సరైన వ్యక్తిని అంటే నేనే సరైనటువంటి వ్యక్తిని, నీ తప్పు నీకు ఎలా తెలుస్తుంది చెప్పండి. అవతలి వాళ్ళు చెబితేనే కదా తెలిసేది. ఎవరమైనా నేను చేసేదే సరి అనుకుంటాము తప్ప నాది తప్పు అని చెప్పి ఎవరు అనుకోరు. అవతలి వాళ్ళు ఎందుకు తప్పుపడుతున్నారు ఏంటి అనేది మనకు అర్థం కాని పక్షంలో కనీసం పెద్దల సలహా తీసుకొని నేనేమైనా తప్పు చేశానా, నేను ఎక్కడైనా సరైనటువంటి పద్ధతిలో నడవట్లేనా, నన్ను నేను తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఎవరో ఒకరి పెద్దల సహాయం తీసుకొని మీ మేలు కోరేటువంటి వాళ్ళ ద్వారా మీ తప్పులను మీరు సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు, నేనే సరైనటువంటి వ్యక్తిని, నన్ను మించిన వ్యక్తి లేనే లేరు, నేను అవతార పురుషులు లాంటి వ్యక్తిని, ఆకాశం నుండి ఊడిపడ్డాను, నేను తప్పు చేయను, ధర్మానికి కట్టుబడ్డాను, ఇన్ని అనుకుంటూ అవతలి వాళ్ళతో విపరీతమైనటువంటి గొడవలు పెంచుకుంటూ పోతే ఖచ్చితంగా పెను ప్రమాదం అంచున ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక్కడ కాస్త తగ్గి రాజీ పడిన రెండు దాహం తీర్చుకునేవి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని రారాజుల్లాగా గడిపేవి. కాస్త సింహం రాజీ పడినా రెండు బ్రతికిపోయేవి, ఆనందంగా జీవించేవి. కానీ ఇద్దరూ రాజీ పడకపోగా తమ శక్తియుక్తులని, తమ సమయాన్ని అనవసరమైనటువంటి చోట ఒకరినొకరు పతనం చేసుకోవటం కోసం విపరీతమైనటువంటి ఒరిపిడితో కూడినటువంటి గొడవని రోజుల పాటు కొనసాగించి చివరికి ఈ రెండూ కూడా మరణించాయి. ఇదిగో ఇలాగే మన శక్తియుక్తులని అనవసరమైనటువంటి చోట ప్రదర్శిస్తూ, మన తెలివితేటలని అవసరం లేని చోట ప్రదర్శిస్తూ, ఎవరో వస్తారు న్యాయం చేస్తారు, ఎవరో వస్తారు ఆదుకుంటారు అన్నట్టుగా మన చుట్టూ రాబందులు లాంటి వాళ్ళు, గుంటనక్కల లాంటి వాళ్ళు ఎంతమందో చూస్తుంటే వాళ్ళందరూ మీరు శ్రేయోభిలాషులు అనుకొని వాళ్ళని అవతలి వాళ్ళపైన ఖచ్చితంగా గెలుస్తాను, వీళ్ళందరూ తోడున్నారు అని చెప్పి మీరు అనుకుంటారు. కానీ వాళ్ళందరూ గుంటనక్కల్ లాంటి వాళ్ళు, చచ్చిపోయాక శవాలను పీక్కు తినే లాంటి వాళ్ళు, రాబందులు లాంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మీకు మీరే ఒక అడుగు వెనక్కి వేసి మిమ్మల్ని మీరే తగ్గించుకొని, ఎక్కడ తగ్గితే మళ్ళీ మనల్ని మనం హెచ్చించుకొని ముందుకు సాగగలుగుతామో అక్కడ తగ్గితే తప్పేమీ కాదు. జీవితంలో ప్రమాదం అంచున నిలబడి ఓడిపోవటం కన్నా, మరణించి ఓడిపోవటం కన్నా రాజీ పడి ముందుకు వెళితే తప్పేముంది చెప్పండి. ఒక్క క్షణం రాజీ పడినంత మాత్రం చేత జరగరనిది ఏమైనా జరుగుతుందా? ప్రాణ నష్టం కన్నా అపాయకరమైనటువంటిది అయితే ఏమీ లేదు కదా. ఒక్క క్షణం రాజీ పడితే ప్రాణాలు మిగులుతాయి కదా. ఏదో ఒకటి కాస్త ఓపిక పట్టండి, కాస్త రాజీ పడండి. మిమ్మల్ని అర్థం చేసుకునే వరకు, అవతలి వాళ్ళకు మీరేంటో అర్థమయ్యే వరకు కాస్త సమయం ఇవ్వండి. అంతేకాని తొందరపడి నా బలం చూపించాలి, నా శక్తి చూపించాలి, నా సమయాన్ని చూపించాలి, నన్ను నేను నిరూపించుకోవాలి అన్నట్టుగా అధికమైనటువంటి ఆవేశంతో వెళితే చివరికి అనర్థం తప్ప మరింకేమీ మిగలదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ చుట్టాలలో కావచ్చు, మీ స్నేహితుల్లో కావచ్చు, మీకు తెలిసినటువంటి వాళ్ళలో కావచ్చు, ఆస్తమానం కోర్టులని, కేసులని, పెద్ద మనుషులని, పంచాయతీలని గొడవలు పడుతూ ఒకరిపైన ఒకరు నిందలు మోపుకుంటూ అవతలి వాళ్ళ
వాళ్ళదే తప్పు అంటే లేదు లేదు అవతలి వాళ్ళదే తప్పు అనుకుంటూ కొన్ని సంవత్సరాల పాటు గొడవలు పడినటువంటి జీవితాలను మీరు పరిశీలించండి, మీకే అర్థమవుతుంది. చివరికి వాళ్ళు పతనం అయిపోవటం కానీ, వాళ్ళని గురించి పలువురు చెడుగా మాట్లాడుకోవటం కానీ, వాళ్ళ విలువ సమాజంలో తగ్గిపోవటం కానీ, వాళ్ళు ఒంటరిగా మిగిలిపోవటం కానీ, ఇవన్నీ కూడా జరుగుతున్నప్పటికీ కూడా మీ లోపల మార్పు రాకపోతే చివరికి ప్రాణ నష్టం కానీ ఖచ్చితంగా జరిగే ఉంటుంది. కావాల్సి ఉంటే ఒకసారి వాళ్ళ జీవితాన్ని మీరు పరిశీలించండి, మీకే అర్థమవుతుంది. అందుకే ఎప్పుడు కానీ విపరీతమైనటువంటి గొడవలకి, ముఖ్యంగా అహంకారంతో కూడినటువంటివి, నేనే గొప్ప అనేటువంటి భావనతో కూడినటువంటి గొడవలకి మాత్రం ఎప్పుడూ కాలు దువ్వకండి. ఒక అడుగు వెనక్కి తగ్గండి, తప్పేముంది. వెనక్కి తగ్గినప్పుడు ఎన్నో గొడవలు సమసిపోతాయి అనుకున్నప్పుడు వెనక్కి తగ్గండి. ఆ క్షణంలో మీరు వెనక్కి తగ్గి అవతలి వాళ్ళ ముందు చిన్నగా కనిపిస్తారేమో, కానీ రోజుల తర్వాత మీ గొప్పతనం ఏంటో, మీ ఉనికి ఏంటో, మీరు ఎంతటి దయార్ద్ర హృదయం కలిగినటువంటి వాళ్ళు, ఇతరుల మేలు ఓర్చేటువంటి గుణం ఎంతలా మీ లోపల ఉందో మొదలైనటువంటి అంశాలన్నీ కూడా అవతలి వాళ్ళకు అర్థమవుతాయి. కాస్త సమయం ఇచ్చి చూడండి. అంతేకాని ఇప్పుడే ఈ క్షణమే నేనే గొప్ప కావాలి, నా గొప్పతనం అవతలి వాడు తెలుసుకోవాలి, వారు సరెండర్ అయిపోవాలి, నా గొప్పతనం ఏంటో చూపించాలి అన్నట్టుగా విపరీతమైనటువంటి ఆవేశంతో మీరు కనుక పోరాడుతూనో, మాటలతోనో, చేతలతోనో అవతలి వాళ్ళని రెచ్చగొడుతూ కూర్చుంటే ఖచ్చితంగా అక్కడ పెద్ద నష్టము, అనర్థమే మిగులుతాయి తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మనం అనుకుంటాం సమస్యలోకి దిగముందు అలా జరగవచ్చు, ఇలా జరగవచ్చు, ఇలా చెప్తాను, అలా చెప్తాను అని. కానీ వాస్తవ పరిస్థితుల్లోకి దిగిన తర్వాత మనం ఒకలాగా వెళ్తూ ఉంటే సమాజం దాంట్లో మిళితం అవుతూ ఉంటుంది. కొత్త కొత్త వ్యక్తులు అందులో కలుస్తూ ఉంటారు, రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మనం ఒకటి వింటే వాళ్ళు తీసుకెళ్ళి ఇంకొకటి చెప్తూ ఉంటారు, మనం ఒకటంటే దాన్ని తీసుకెళ్ళి ఇంకొక రకంగా మార్చి చెబుతూ ఉంటారు. ఇలా దానివల్ల మీరు అనుకున్నటువంటి విధానం మారిపోయి విపరీతమైనటువంటి శత్రుత్వాలకి దారితీసి చివరికి మిమ్మల్ని ఒంటరిగా, ఏకాకులుగా మిగులుస్తుంది. అందుకోసమే విపరీతమైనటువంటి గొడవలు లాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా వెనక్కి తగ్గేటువంటి ప్రయత్నం చేయండి. తగ్గినంత మాత్రం చేత తక్కువ వాళ్ళం అయిపోము అనేటువంటి అంశాన్ని గమనించుకొని మీరేంటో, మీ ఉనికి ఏంటో కాపాడుకుంటూనే ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తిగా ఎదుగుతూ పలువురికి ఆదర్శవంతమైనటువంటి జీవితం గడిపేలాగా మనమందరం కలిసి ప్రయత్నం చేద్దాం. మనము పలువురికి ఆదర్శంగా ఉండాలి తప్ప పలువురితో చెప్పించుకునేటువంటి పరిస్థితిలో ఉండకూడదు అని నేను అంటాను. మరి ఎంతమంది నాతో ఏకీభవిస్తారు? కామెంట్ చేయండి, చూద్దాం.